మంతా తుఫానుకు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందిస్తామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇక తుఫాన్ హెచ్చరికలు అందిన నుండే ముందస్తు చర్యలు తీసుకొని రాష్ట్రమంతటా అప్రమత్తం చేయడం జరిగిందని, ఈ చర్యల వల్లనే తుఫాన్ నష్టాలను తగ్గించగలిగామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం రైతు పక్షానే ఉంటుందని, రైతు సమస్యలపై ప్రభుత్వం నుండి అన్ని రకాలుగా సహకారం ఉంటుందని వారన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి, కురుపాం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, విజయనగరం, మన్యం జిల్లాల కలెక్టర్లు ఎస్ రామసుందర్ రెడ్డి, డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, విజయనగరం జేసీ సేతుమాధవన్, పార్వతీపురం సబ్ కలెక్టర్ డాక్టర్ ఆర్ వైశాలి పాల్గొన్నారు. ఇక వైద్య శాఖపై చర్చ సందర్భంగా పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు మాట్లాడుతూ గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం వాటిని పీపీపీ విధానం పేరుతో ప్రైవేటు పరం చేయడం వల్ల పేద ప్రజలకు వైద్యం దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలలో గత ప్రభుత్వం మంజూరు చేసిన పాలసీని కొనసాగించాలని, ప్రైవేటు భాగస్వామ్యంతో నష్టం జరుగుతోందని తెలిపారు. మంత్రి గుమ్మిడి సంధ్యానారాయణ స్పందిస్తూ ఇక పీపీపీ ఆపేదే లేదని, ఈ విధానం ప్రజలకు, పేదలకు ప్రయోజనం అని భావించి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. ఇక దీనివలన పేదలకు మెడికల్ సీట్లు పెరుగుతాయని, ఉచిత నాణ్యమైన వైద్యం అందుతుందని అన్నారు. ఇక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విజయనగరం మెడికల్ కాలేజీ ప్రారంభమైనప్పటికీ ఇంకనూ 600 కోట్ల రూపాయలను ఖర్చు చేయవలసి ఉందని, ఆ విధంగా అన్ని కాలేజీలకు వేల కోట్లను ఖర్చు చేయవలసి ఉంటుందని, ఇది ప్రభుత్వానికి భారం అవుతుందని, ప్రజలకు అందించే సౌకర్యాలలో ఎటువంటి లోపం లేకుండా చూస్తామని, ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం అందరికీ ఆమోదయోగ్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు డాక్టర్ సురేష్ బాబు, ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, ఇక కోళ్ల లలిత కుమారి, లోకం నాగమాధవి, డీసీఎంఎస్ చైర్మన్ గొంపా కృష్ణ, కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస ఎస్ఎస్వి పలు సమస్యలపై మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణ, 2 జిల్లాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విజయనగరంలో మేము 73 కోట్ల 37 లక్షలు ఇచ్చిన తర్వాత అది స్టార్ట్ అయ్యింది. గత 5 సంవత్సరాలుగా మీరు 100 కోట్లు ఇచ్చి ఆపేశారు, అది ఆగిపోయింది. 73 కోట్లు ఇచ్చిన తర్వాత అది మొదలయ్యింది. అది ఒకటి. 2, పార్వతీపురం గురించి కూడా మాట్లాడుతున్నారు, సంతకాలు సేకరణ చేస్తున్నారు. అసలు హాస్పిటల్ స్థలాలే సేకరించలేదు. స్థల సేకరణ జరగకుండా హాస్పిటల్ ఎక్కడ కట్టారు, ఎక్కడికి వెళ్ళింది, దాని గురించి అసలు ఏం మాట్లాడుతున్నారు? గవర్నమెంట్ ఎంత మీరు ఇచ్చారు, ఎంత అసలు 17వ కాలేజీ పార్వతీపురం 0, 600 కోట్లు శాంక్షన్ చేస్తారని జీరో. అక్కడ స్థల సేకరణ కూడా జరగకుండా ధర్నా చేస్తారు, సంతకాలు పెట్టిస్తారు. పార్వతీపురంకి అసలు స్థల సేకరణ జరగలేదు, అక్కడ ధర్నా జరిగిపోతున్నాయి, సంతకాలు సేకరణ. 600 కోట్లు మీరు కంప్లీట్ అయిపోయిందని మీరు గర్వంగా చెప్పుకున్నారు కదా. విజయనగరం కాలేదు పూర్తి మౌలిక సదుపాయాలతో కంప్లీట్ చేయడానికి 600 కోట్లు కావాలి. మీరు అవునన్నా కాదని డాక్టర్ గారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఆయన అడగండి. 600 కోట్లు కంప్లీట్ కావాలి, మీరు పూర్తి చేయలేదు. ఇప్పుడు మీరు పూర్తి చేశామని చెప్పుకున్నటువంటి కాలేజీలకి ఇంకా మీరు 3000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఒక విషయం, మీరు శంకుస్థాపన మాత్రమే వేశారు, దాన్ని పూర్తిగా మీరేమి మంత్రి గారు